ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కదా, పరిపాలన ఎట్లాగుంది? బ్రహ్మాండంగా ఉంది. 5 సంవత్సరాలు నరకవేదన అనుభవించారు జనం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది. కానీ వీళ్ళు ప్రతిపక్షంగా వీళ్ళు ఆగలేకపోతున్నారు. కొంచెం 6 నెలలు పోతే బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తారు, దాని గురించి డోకా లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఏం చేశాడు అంతా కలిసి పురుటికం పోలేదు. చంద్రబాబు వచ్చి ఈలోపు అన్నీ చేసేస్తాడా? ఏం చేయలేడుగా. మరి ఇప్పుడు అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాలు దోసుకున్నాడు. జగన్ ఏం చేశాడు? ఎవరినది ప్రశ్నించాడు? చంద్రబాబు ఏమో 5 సంవత్సరాలు ఆయన చేసినా కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. ఎక్కడన్నా మచ్చ తెప్పి మేము వెళ్ళి ఖండిస్తాం చంద్రబాబుని. ఆ పార్టీ ఈ పార్టీ అని ఒక పార్టీ అని కాదు, మనం ప్రజలుగా మాట్లాడాలంటే ఇవాళ చంద్రబాబు చేసినంత ఇది ఎవడో చేయలేడు. దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అసలు ఏదన్నా ఎక్కడన్నా అవకతవకలు జరిగితే పొరపాటును కూడా ఊరుకోడు. కానీ ఇప్పుడు మనకు విజయవాడ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు పోలీస్ వ్యవస్థ తక్కువగా ఉంది. రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే ఫోన్ల వల్లే పాడైపోతున్నారు. బండి తోలుతా ఫోన్ చెవిలో పెట్టుకుంటాడు. అసలు ఏం చేయాలో అది మాత్రం అడిగట్లేకపోతున్నాడు. పోలీసు వాళ్ళు కావాలి కంపల్సరీగా. ఆ చేపల మార్కెట్ దగ్గర ఘోరంగా ఉంటుంది, ఈ కృష్ణమైన రూట్లో ఘోరంగా ఉంటుంది. ముందర ఈ ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. పోలీసు వాళ్ళు సాలరు ఉండే వరకు ఎక్కడ పోలీసులు అసలు నాకు కనిపించినట్టు కనపడతలేదు. మరి పోలీసు వ్యవస్థ తక్కువ ఉందో ఏంటో తెలియదు. కొంచెం చంద్రబాబు అవన్నీ చేస్తే, పోలీసు వ్యవస్థ చేసి అంతా కంట్రోల్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, జగన్ 5 సంవత్సరాలు చేసి కనీసం ఎవరితో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే కూడా ఆయనకి అధికారం లేదు. ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళైపోయేవాడు. ఇప్పుడు చంద్రబాబు దగ్గరికి సామాన్యుడు వెళ్ళి మాట్లాడే ఇది అవకాశం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ బాబు కానీ, అసలు ఎవరైనా సరే వెళ్ళి మాట్లాడిన ఈ సమస్యలు చెప్పుకోండి. అంత భయం లేకుండా పోయింది. ఇప్పుడు అంతా మన బ్రిటిష్ పరిపాలనలో ఎలా భయపడిపోయారు జనం, ఇప్పుడు స్వతంత్రం వచ్చినట్టుంది తెలుగుదేశం వచ్చినాక. గతంలో అరాచక పాలన జరిగింది, మొత్తం జనాలు భయపడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ అనేది? అది బ్రిటిష్ పరిపాలన లేక అయిపోయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక అందరూ మన స్వతంత్రం వచ్చినట్టుగా ఆయన ఓట్లు వేయించారు, గెలిపించారు. ఈయన బ్రహ్మాండంగా చేస్తాడు. కానీ తొందరపడి వీళ్ళు నాకు అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు. కానీ కనీసం వచ్చి 6 నెలలు అవ్వలేదు కదా. ఏం చేస్తాడు? మనిషి గొక్క తిప్పుకోవాలి. కొత్త ఇంటికి వెళ్ళాము, దాంట్లో ఏముందో ఏం లేదో చూసుకోవాలి కదా ఈ ప్రభుత్వం. దానికోసం ఓర్పు పట్టాలిగా. ఏం చేసావు నువ్వు? 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? ఎవరినన్నా ఖండించావా? ఎక్కడ ఏది జరిగినా కానీ అక్కడ తప్పు జరిగింది, అది ఏం చేసావు నువ్వు అడిగావా? మరి ఇప్పుడు జగన్ తప్పు జరిగిందని ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేస్తున్నారు. అవుద్దా? నీకు ఢిల్లీకి వెళ్ళావు, నీ పొరవే పోతుంది కదా. ఢిల్లీకి వెళ్ళి దీక్ష చేసావు. నువ్వు అప్పుడు ప్రశ్నించినాడు, నువ్వు బయటికి జనానమే కనపడలేదు. నువ్వు రాజులాగా పరిపాలన చేసావు. నువ్వు కరెక్ట్ చేసినా నీ కింద వాళ్ళు కరెక్ట్గా చేశారా? ఎంతమంది అలా చేశారు? కనీసం మాట్లాడితే భయపడి తెచ్చేవాళ్ళు ఆ 5 సంవత్సరాలు కూడా జనం. ప్రతి కేసు. ఏం కేసులు? అందరు తలుచుకుంటే ఏమవుద్ది? అట్లాగే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఎవరి గురించి తెలుసుకోకుండా, ఎమ్మెల్యేలకి మాట్లాడకుండా, ఆయన అంతగా ఆయన ఒక రాజుని ఎట్లా ఉండా జరుగుద్ది, బేడి పెంపంచం ఏమైపోతే నాకెందుకు అన్నాడు. ఏ రోడ్లు వేసాడమ్మా? కాకినాడ నుంచి రావులపాలెం నుంచి వెళ్ళే రోడ్డు, కాకినాడ రోడ్డు దరిద్రంగా ఏడ్చింది. ఎక్కడ చూసినా రోడ్లు బాగోలేదు. కొంచెం అవకాశం కొత్త గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళు చేయకపోతే వీళ్ళు కూడా దిగిపోతారు. ప్రజల వల్లే వీళ్ళు ఉంటారు అంతే. కొత్త గవర్నమెంట్ ఇచ్చింది, ఒక 6 నెలలు అవకాశం ఇవ్వాలి. 1 సంవత్సరం దాకా చూడాలి. చేస్తాడు, అన్నీ మొత్తం చక్కదిద్దుకోవాలి కదా. ఇప్పుడు అమరావతి ఉంది, మొదలు పెట్టేస్తున్నాడు, బ్రహ్మాండం చేస్తున్నాడు. జనం ఎలా ఉన్నారు? ఇప్పుడు ఇసుక వదిలేసాడు. ఇసుక బాగా అంత సంతోషంగా ఉంది. ఇల్లు కట్టుకున్నాడు, బ్రహ్మాండంగా ఉంది. ఏంటి పిల్లలు విదేశాలు వెళ్తా ఉంటే పిల్లలకి ఇవి ఇస్తానంటున్నాడు. సార్, ఇప్పుడు అమరావతి రాజధాని కట్టడానికి కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది. గతంలో జగన్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదా? మీ మంచితనం బట్టే వచ్చింది. ఇప్పుడు అప్పుడు ఇవ్వలేదంటే ఇచ్చాడో ఇవ్వలేదో అది దేవుడికి తెలుసు. నువ్వు వచ్చినట్టు నీ ఖాతాలోకి వెళ్ళిపోతున్నాయి. ₹1 ఖర్చు పెట్టింది చూపించు. ₹1 ఈ రోడ్డు పని చేశాను, లేకపోతే ఇవి చేశాను, అది చేశాను, ఏదన్నా చెప్పు. నువ్వు జనంలోకి వచ్చి ఎవరితో మాట్లాడా? నువ్వు జనం ఓట్లయితే గెలిచినోడు. నువ్వు ఎవరికన్నా వచ్చి సమస్యలు తెలుసుకున్నావా? నువ్వేం తెలుసుకోలేదు, సమస్యలు ఏం తెలుసుకోలేదు. తెలుసుకోకుండా నువ్వు అక్కడ కూర్చున్నావు, వీళ్ళు చేస్తున్నారు, అరాచకాలు అన్నీ జరిగిపోతున్నాయి.
ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ఉండగా ఎక్కడైనా సరే ఎవరినైనా సరే వేలెత్తి చూపిమ్మను, చంద్రబాబు ప్రభుత్వంలో ఏలెత్తి చూపిమ్మను, ఎవడైనా సరే ఎవడ చూపిలేడు. అంత కరెక్ట్గా నడుతుంది. నీకేం బాగాలేదు. వీడికి టైం, చంద్రబాబుకి టైం ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఎట్టి పరిస్థితులు ఊరు కూడా ఎక్కడ ఏం జరిగినా, ఆడపిల్లలు కానీ ఎక్కడ ఏం జరిగినా. జగన్ ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కోసం అడుగుతున్నారు. దీని గురించి మీరు ఎట్లా ఎత్తారు? ప్రతిపక్ష హోదా 11 సీట్లు కట్టేస్తారు. 23 సీట్లు ఉంటాయి, మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదన్నవే. నీకు 11 సీట్లు ప్రతిపక్ష హోదా ఎట్లా ఎత్తారు? నీకు ఎందుకు మేలకొండ కూర్చో? ఏం చేస్తాడు చూస్తూ ఉండు. ఒక సంవత్సరం చూడు, నీ పరిపాలన ఎలా ఉంటుందో, ఈయన పరిపాలన ఎలా ఉంటుందో. నువ్వు ఒక సామాన్య ప్రజలు లేక చూడు. ఎందుకు ఈ లోపే కొట్టుకు చేస్తాం? మీరు ఓట్లు వేయించుకుంటారు, మీరు ఇంట్లోంచి బయటకు రారు, జనం పట్టించుకోరు, ఏమీ లేదు. మీకు అన్ని వాదాలు కావాలి, డబ్బు కావాలి, ఎంత కావాలి. ఆయనకి టైం ఇవ్వాలి, చంద్రబాబు నాయుడికి టైం ఇవ్వాలి. చేసి చూపిస్తాడు. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. కానీ చంద్రబాబుకి నేను చెప్పేది ఏంటంటే, పోలీస్ వ్యవస్థ తక్కువగా ఉంది, జనాన్ని కంట్రోల్ చేసి ఫోన్లు ఆపేసి కొంచెం ఇవన్నీ చూసుకుంటే చంద్రబాబు బాగానే ఉంటుంది. చంద్రబాబు పరిపాలన నో డౌట్. నాకు పోయిన ఆయన అధికారంలో ఉండగా, చంద్రబాబు అధికారంలో ఉండగా పిల్లల ఫీజుకు కొల్లి రవీంద్ర అని బందరులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మినిస్టర్. నా అమ్మాయికి అమెరికా వెళ్తాకి నాకు డబ్బులు సెలక్షన్ చేశాడు. ఆయన దేవుడు కొల్లి రవీంద్ర. ఆయన మీద కూడా కొన్ని కేసులు పెట్టారు. ఆయనకు మచ్చలేదు అసలు. కొల్లి రవీంద్రకి బ్రహ్మాండం. మా ఏరియా గద్దె రామ్మోహన్ మాకు బాగా చేస్తాడు. గద్దె రామ్మోహన్ ఇంట్లో కూకునికి వెళ్తాడు. ఎందుకు వెళ్తున్నాడు? ఇంట్లో కూకుని గద్దె రామ్మోహన్ ఆయన మంచి చేయమట్టి ఎవరినేమో వచ్చి ఏంటి తమ్ముడు అంటాడు, అంత పలకరించి వెళ్తాడు. ఆయన మంచిదనం నిలబడిపోయింది. ఆయనకి ఇవ్వాలి, మంత్రి పోస్ట్ ఇవ్వాలి. చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చేస్తున్నాడు కాబట్టి మంచితనం. ఎవరు తొందరపడరు, చేస్తాడు. అందరూ బాగా చేస్తాడు. చంద్రబాబుని కొట్టినోళ్ళు లేడు, పవన్ కళ్యాణ్ కొట్టినోళ్ళు లేడు. గత ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది? అమ్మ ఓ మాట 100 మాటలకి కాకపోతే జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు కాదని కాదు. మనకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని న్యాయాలు జరుగుతాయని మేము నమ్మకం పెట్టుకున్నాము. ఆయన వచ్చారు, చేస్తారని ఆయన మీద మేము ఇది చేస్తున్నాము. ఆయన చేయని పక్షంలో తర్వాత ఏంటన్నది ఆలోచిద్దాము. ఏంటి అది కూడా ఒక ఆగస్టు 15కి మనకు తెలిసిపోద్ది. ఆగస్టు 15కి మేము ఎట్టి పరిస్థితుల్లో దానికి నిర్ణయం తీసుకుందామని ఆటో వాళ్ళందరూ నిర్ణయించుకుని ఉన్నాము. వర్కర్స్లో కూడా నిర్ణయించుకుని ఉన్నారు. ఏంటి కాకపోతే ఒక మాట, మాకు న్యాయం చేస్తారని మేము నమ్ముకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో చేశాడు, ఏదేదో ఇచ్చాడు కాదని అంట్లా. కాకపోతే అది జరగని పని. మనకి చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడని నమ్మకంతో ఉన్నాము. గతంలో ఆటో వాళ్ళకి వాహన మిత్ర అని జగన్ డబ్బులు వేశారు కదా, మీకు అందలేదా? అందరికీ అందలేదమ్మా, అందరికీ అందల. మీకున్న వాటికి సంవత్సరానికి 10,000 ఇవ్వడం మీకు కరెక్టే అనిపించిందా? కానీ మనకు అందలేదమ్మా, మనకు అందల. కాకపోతే నాకు లైసెన్స్ ఉంది, చూపిస్తాను. ఆ లైసెన్స్కి మీ ఫోటో కరెక్ట్గా లేదని నాకు ఇవ్వలేదమ్మా, ఇవ్వలేదు తల్లి, ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని పథకాలు తీసుకొచ్చారు, అవి అమలు అవుతాయని మీరు అనుకుంటున్నారు? కానీ ఆటో వాళ్ళకి ఆయన ఇస్తాడని నమ్మకం మాకు లేదు. ఆయన ఇవ్వడని చెప్పేశాడు ముందే. కాకపోతే కడమ విషయాల్లో మనకు న్యాయం చేస్తాడని మేము అనుకుంటున్నాము. దానికోసం మేము పోరాడుతున్నాము అంతే. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన జరిగింది కదా, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లాగుంది? లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది. 100 మాటలకు మాట. చాలామంది ఇక్కడ దుర్మార్గులు ఉన్నారు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో అవి జరగవని మేము నమ్ముకుంటున్నాము. అది సార్, ఇప్పుడు జగన్ కొత్తగా 11 సీట్లతోనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, దీని మీద మీరు ఏమంటారు? అంటే అది ప్రతిపక్ష హోదాను కోర్టులు ఇచ్చేది కాదు, అసెంబ్లీ ఇచ్చేది కాదు, పార్లమెంట్ ఇచ్చేది కమ్మా, జనాలు ఇవ్వాలి. అంటే లాస్ట్ 5 years ఏమన్నాడు, నేను ఒక 5గురిని కన్నా మీ వాళ్ళు నేను లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ప్రతిపక్ష హోదా? 11 సీట్లకి 1/3 ఉండాలి కదా, 18 సీట్లు 20 సీట్లు ఉండాలి కదా. అది జనాలు ఇస్తే అది ప్రతిపక్ష హోదా అవుతుంది. అంతేగాని కోర్టు ఇస్తేనో లేకపోతే పార్లమెంట్ ఇస్తేనో అసెంబ్లీ ఇస్తేనో రాదు. స్పీకర్ ఇవ్వాల్సింది కాదు, అది జనాలు ఇవ్వాలి, సీట్లు రావాలి. సార్, ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే టీడీపీ ఓన్లీ డెవలప్మెంట్ మీద దృష్టి పెడుతుంది, సంక్షేమం వదిలేసిద్ది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తారు. సంక్షేమం అంటేనమ్మా అదే నేను చెప్పే కిందాక. సంక్షేమం అంటే ఏంటి?
ఆటో దళాలకు డబ్బులు ఇవ్వటం, ఇస్త్రీ చేసుకున్న డబ్బులు ఇవ్వటం, ఫాస్టర్ డబ్బులు ఇవ్వటం, లేకపోతే ఇంకో డబ్బులు ఇవ్వటం, అది కాదు కదా. డబ్బులు ఇవ్వడం అనేది తప్ప అన్న, నేను ముందే చెప్పాను. డబ్బులు ఇవ్వకూడదు. ఎవరికి అవసరం? వితంతులు, ఏ ఆసరా లేని వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వండి, అలాంటివి మెరుగు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి డబ్బు పంచడం అంటే ఏంటి? ఓటు బ్యాంక్ మార్చుకోవడం. అది డబ్బు అనేది ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు. అది రాంగు. నా ఇదిలో మాత్రం నా ఒపీనియన్, ఓవరాల్గా చెప్పలేదు. నా ఒపీనియన్ ఫ్రీగా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. డబ్బు విలువ తెలియదు. సార్ గతంలో 151 సీట్లతో గెలిచిన జగన్ ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అవడానికి కారణం ఏమైంది? మా పరిపాలన అట్లా ఉంది, జనాలు అట్లా ఇదయ్యారు అంతే. జనాలు కూడా ఎంత సైలెంట్గా ఉన్నారు చూశారు గారు, మీకు తెలుసు. మీకు ఎట్లా అనిపించింది చెప్పండి? మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఒక ఇది మీకు ఎట్లా అనిపించింది? లాస్ట్ 5 years మీద ఇప్పుడు బాగుందా లేదు? ఇప్పుడు అంతా లా అండ్ ఆర్డర్ కూడా బాగుంది. ఆ వనిత గారు చూసారా? అనిత గారు, దొంగలపూడి అనిత గారు ఎక్కడే జరిగినా వెళ్తున్నారు. లాస్ట్ 5 years పట్టించుకున్నారా? అది ఏదైనా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలమ్మా. అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అని అదే ఉంటుంది. ఇప్పుడు సబ్బం హరి గారు ఒక మాట చెప్పాడమ్మా, 100 సింహాలకి ఒక కుక్క కనుక నాయకత్వం వహించిందనుకమ్మా, ఆ సింహాలన్నీ కుక్క సాగు చేస్తాయంట. అర్థమైందా? అట్లాగే ఒక సింహం కుక్కలకు నాయకత్వం వహించిందనుకో, ఆ 100 కుక్కలు కూడా సింహాలకు పోరాడతాయి. నాయకత్వంలో కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటుంది. ప్రభుత్వానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏమైందంటేనమ్మా, గంజాయిని బాగా ఎక్కువగా ఉంది. ఓకేనా? రెండోది మద్యం కూడా బాగా ఎక్కువ, పిచ్చి బ్రాండ్ ఇచ్చేసి హెల్త్ పాడైపోయింది జనానికి. చాలామంది హాస్పిటల్ పాలయ్యారు. ఓకేనా? ఇప్పుడు అమరావతి గురించి కనుక చెప్తే, అమరావతి బాగా ఇప్పుడు మంచి సీడ్ యాక్సెస్ అని అయ్యాయి, మొత్తం ప్లాన్ మొత్తం అంతా మార్చేసి ఇది చేస్తున్నారు. లాస్ట్ 5 years అసలు అమరావతి అనేది మామూలు పిచ్చి కంపలు చేసి మన దారుణంగా ఉంది. ఇప్పుడు చూస్తే మచిలీపట్నానికి వచ్చి బీసీఎల్ అని పెట్రోల్ కార్పొరేషన్ ఒకటి వచ్చింది కంపెనీ. మళ్ళీ వైజాగ్ వచ్చేసేసి మెట్రో రైలు వచ్చింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ రోడ్లు ఒకటి బాగా ఇదవుతున్నాయి. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ నుంచి కూడా బాగా ఫండ్స్ బాగా తెచ్చుకుంటున్నారు. ఈ రోడ్లు ఇవన్నీ కూడా కొన్ని 15,000 కోట్లు మొన్న కేంద్రం నుంచి వచ్చినాయి. అట్లా చంద్రబాబు నాయుడులో మంచి డెవలప్మెంట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఆయన హైదరాబాద్ని డెవలప్ చేసినట్టుగా ఇక్కడ మన అమరావతిని కూడా డెవలప్ చేస్తాడని అనుకుంటున్నాం. యూత్ కూడా ఇప్పుడు చదువుకున్న కుర్రోళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉందని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో ఇప్పుడు పోల్చుకుంటే చూశారు, మీకు అర్థమవుతుంది, మీకు తెలుస్తుంది లాస్ట్ 5 years ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. అంటే ఒక పెన్షనే, ఇప్పుడు ఒక పెన్షనే కదమ్మా కావాల్సింది, డెవలప్మెంట్ కూడా కావాలి, ఇండస్ట్రీలు రావాలి. ఇండస్ట్రీస్ వస్తే ఏమైందంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. 5,000 ఇచ్చేసి వాలంటీర్గా నేను పెట్టుకుంటే నువ్వు డిగ్రీ చేసినందుకు ఏమొస్తుందో ఏమో ఉపయోగం. అంటే ఒకడు ఉద్యోగం చేస్తే 15,000 20,000 సంపాదించుకున్నాకమ్మా, సంవత్సరానికి ఎంత సంపాదిస్తాడు చెప్పండి? 2 lakhs సంపాదిస్తాడు. సంవత్సరానికి ఇచ్చేదంతా 15,000. 2 lakhs మెరుగా 15,000 మెరుగా? ఎంప్లాయ్మెంట్ కావాలి. ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలంటే, ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. అంతేగాని ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అనేది తప్పు, రాంగ్. అవునా? డబ్బులు అనేది పంచకూడదు ఎప్పుడైనా సరే. కష్టపడాలి, డబ్బు సంపాదించుకోవాలి. అదే జనానికి అలవాటు చేయాలి, చదువుకున్న వాళ్ళకి అలవాటు చేయాలి. అప్పుడే బాగుంటుంది. ఫ్రీగా ఎవరికి కూడా డబ్బులు అనేది ఇవ్వకూడదు. అది నా కాన్సెప్ట్.